ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు ఎంతగానో కాచి కాపాడి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమును వినడానికి, ఆ మాటల ప్రకారంగా మేమందరము బ్రతకటానికి, మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథంలో నుండి మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసేవారిగా ఉండకుండా విన్న మాటలను తండ్రి గ్రహించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శాశ్వతం అంతా కూడా తండ్రి జగత్తు పునాది వేయబడక ముందు ఎలా జీవించాలని కోరుకుని మాకు ఈ జీవితాన్ని ఇచ్చారో అలా మేమందరము కూడా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా జీవిస్తూ మీరు ఇచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంటున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు క్రైస్తవులు వెళ్ళవలసినది సమాజములోనిక సమాధులలోనిక. క్రైస్తవులు వెళ్ళవలసినది సమాజములోనిక సమాధులలోనిక అనే పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకుందాం. ప్రియులారా, ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఈస్టర్ కదండి. ఎవరైనా సమాధుల్లోకి వెళ్ళారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా వెళ్ళారండి? వెళ్ళలేదు కదా? సంతోషం. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది క్రైస్తవులు అనబడే వారు చాలామంది సమాధుల్లోకి వెళ్ళి ఈ పాటికి వచ్చేసి ఉంటారు. ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు సమాధుల్లోకి అంటే, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా చనిపోతే వారి సమాధులన్నీ శుభ్రం చేసి అక్కడ క్యాండిల్స్ వెలిగించి దండలు వేసి దండం పెట్టుకుని ప్రార్థన చేసుకుని ఇంటికి రావడానికి. ఏమండి, ఈరోజు యేసుక్రీస్తు ప్రభులు వారు సమాధి నుండి తిరిగి లేచారనే ఉద్దేశంతో సమాధులకు వెళుతున్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంటి? యేసుక్రీస్తు ప్రభులు వారు సమాధి నుండి 3వ దినాలను తిరిగి లేచారనేది వీళ్ళ ఉద్దేశం. అయితే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? సమాధుల్లోకి వెళ్తున్నారు. సమాధుల దగ్గరికి వెళ్ళి ఎవరి సమాధిని సందర్శిస్తున్నారు? వీళ్ళ కుటుంబంలో ఎవరో చనిపోయిన సమాధులు ఉంటాయి కదా, ఆ సమాధులను సందర్శించుకుని ఆ సమాధుల దగ్గర నివాళులు అర్పిస్తున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక్కసారి ఆలోచించండి. మన కుటుంబ సభ్యుల సమాధుల దగ్గరికి యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన రోజు వెళ్ళటం ఏంటి? అర్థమవుతుందండి నా పాయింట్? యేసుక్రీస్తు వారు తిరిగి లేచినటువంటి రోజుని మన ఏరియాలో ఉన్న సమాధుల దగ్గరికి, మన కుటుంబ సభ్యుల సమాధుల దగ్గరికి వెళ్ళి వాటిని శుభ్రం చేయటం ఏంటి, అక్కడ దండలు వేయటం ఏంటి, క్యాండిల్స్ వెలిగించడం ఏంటి, ప్రార్థనలు చేయటం ఏంటి? ఏం చేస్తున్నారు అసలు క్రైస్తవులు? ఏమండి, ఏమైనా అర్థమవుతుందండి ఏం చేస్తున్నారు? ఈ సమాధుల దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎవరో తెలుసండి? వాక్యం తెలియనటువంటి మూర్ఖులు. అర్థమవుతుందండి? వాక్యం తెలియదు వీళ్ళకి, బైబిల్ చదవరు వీళ్ళు, ఏం చెయ్యాలో తెలియదు, ఏం చేయకూడదో తెలియదండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఎవడో పనికి మాలోడు మొదలు పెట్టాడు, దాన్ని పట్టుకుని పాటించుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. ఇది ఎంతవరకు వాక్యానుసారం అని ఆలోచించే వాళ్ళు లేరు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఏమండి,
ఇలా వెళ్ళే వాళ్ళందరూ కూడా పనికిరాని చవటలు, పనికిరాని సన్నాసులు వీళ్ళందరూ కూడా. ఏమండి, ఎందుకు వెళుతున్నారు అసలు? యేసుక్రీస్తు వారి సమాధి ఏమైనా ఇక్కడ ఉందా? యేసుక్రీస్తు వారి సమాధి ఎక్కడ ఉంది? ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో ఉంది. నువ్వు వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి? యేసుక్రీస్తు సమాధి దగ్గరికి వెళ్ళాలి. మరి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీ కుటుంబంలో ఎవరో చచ్చిపోతే ఆ సమాధి దగ్గరికి వెళ్తున్నావు. చూసారా ప్రియమైన దేవుని వాళ్ళారా? చాలామందికి బాధగా ఉంటుందండి ఇలా మాట్లాడితే. నిజం చెబితే ఎవరికి నచ్చదండి. ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళారా? కానీ చెప్పాలి. చెబితే కనీసం కొంతమంది అయినా సత్యం తెలుసుకుంటారేమో అనేది నా ఆశ. ఇలా చెప్పటం వల్ల నాకు ఏమీ కట్టలేమీ కలిసి రావు. వస్తాయండి, ఇంకా చాలామంది తిట్టుకుంటారు నన్ను. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, కొంతమంది అయినా తెలుసుకుని సత్యంలోకి వస్తారేమో అని నా ఆశ, నా ఆకాంక్ష. యేసుక్రీస్తు ప్రభువుల వారు భూమి మీదకి వచ్చిన తర్వాత చాలా విషయాలు తెలియజేశారు. ఏమండి, అయితే ముఖ్యంగా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారో కొన్ని విషయాలు తెలియజేశారు. ఆ విషయాలన్నీ మనం చూసిన తర్వాత అసలు విషయాన్ని మీకు తెలియజేస్తాను. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనేది ఆయన నోటంట చెప్పారు. ఆ మాటలు ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే, యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 38వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. యోహాను గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 38. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. తీసారు అందరూ తీయాలి, అందరూ చూడాలి, అందరూ వినాలి. ఏమండి, యేసుక్రీస్తు వారు అంటున్నారు, నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. మరి ఎవరి ఇష్టం నెరవేర్చడానికి వచ్చారు ఆయన? నన్ను పంపిన వాని చిత్తము అంటే ఇష్టము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ప్రియమైన దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తు వారంట పరలోకం నుండి ఎందుకు వచ్చారు అంటే ఆయన ఇష్టాలు నెరవేర్చుకోవడానికి కాదు. ఆయనకంటూ ఆయన జీవితంలో ఇష్టాలు ఉంటాయా? ఉంటాయి. మనకు లేవా? మనకు లేవండి, ఉన్నాయి. మనకి ఎన్నో ఇష్టాలు ఉన్నాయి. మన ఇష్టాలకు అంతు పంతు లేదు. ఏమండి, మనిషి పుట్టినది మొదలుకొని మరణించి మట్టిలో కలిసిపోయే వరకు కూడా ఎన్నో ఇష్టాలతో బ్రతుకుతూ ఉంటాడు. ఆ ఇష్టాలని నెరవేరవనుకోండి, కానీ ఎన్నో ఇష్టాలు ఉంటాయి మనిషికి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా అంటున్నారు, నా ఇష్టము నెరవేర్చుకునేటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. అంటే నన్ను పంపిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? ఆయనే దేవుడు. ఏమండి, ఆయనే తండ్రి. ఆయనకంటూ ఒక ఇష్టం ఉంది. ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను భూమి మీదకి వచ్చాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువుల వారు తెలియజేస్తున్నారు. ఏమండి, మరి నెరవేర్చారా ఆయన ఇష్టాన్ని? అంటే పరిపూర్ణంగా నెరవేర్చారు, మామూలుగా కాదు. అర్థమవుతుందా? తండ్రి ఇష్టాన్ని ఎలా నెరవేర్చాడు? ఆయన అరకొరగా కాదు. ఏమండి, పరిపూర్ణంగా నెరవేర్చి ఆ దేవుని మహిమపరిచి ఘనపరిచి మరలా ఆయన ఉన్న లోకానికి ఆయన వెళ్ళిపోయారు. కనుక యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తాన్ని, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికే భూమి మీదకి వచ్చానని ఎంత క్లియర్గా చెప్పారు చూడండి. మరి మనం ఎందుకు వచ్చాం? మన ఇష్టాలు నెరవేర్చుకోవడానికా? కాదు. మనం కూడా దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికే మనం కూడా వచ్చాం. అలాగే యేసుక్రీస్తు వారు ఇంకా ఎందుకు వచ్చారో మరొక మాట మనం చూడగలిగితే, లూకా గారు రాసిన సువార్త 5వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 32వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. లూకా గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 32. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చి తిని, కానీ నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. ఎందుకు వచ్చాడంటే యేసుక్రీస్తు వారు? మరలా మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవ వచ్చి తిని, పాపులను పిలవ వచ్చి తిని. ఎవరిని పిలవటానికి వచ్చాడట యేసుక్రీస్తు వారు? పాపులను పిలవటానికి వచ్చాడట. పరిశుద్ధుల్ని కాదా? పరిశుద్ధుల్ని కాదు. ఎవరిని పిలవటానికి?
పాపులను పిలవటానికి వచ్చాడట. ఎందుకు? వాళ్ళు మారు మనసు పొందాలి. ఏం పొందాలి? మారు మనసు పొందుటకై నేను పాపులను పిలవచ్చి తిని. ఎందుకంటే వాళ్ళకి మారు మనసు లేకుండా బ్రతుకుతున్నారు. వాళ్ళకి నచ్చినట్టుగా విచ్చలవిడిగా బ్రతుకుతున్నారు. పాపములో మగ్గిపోయి బ్రతుకుతున్నారు. పాపములో కూరుకుపోయి బ్రతుకుతున్నారు. పాపానికి దోషలై బ్రతుకుతున్నారు. పాపమనే ఊబిలో కూరుకుపోయి పాపాత్ములుగానే బ్రతుకుతున్నారు. కనుక ఈ పాపులను పిలవటానికి వచ్చాడంట ఆయన. ఎందుకంటే వాళ్ళందరూ మారు మనసు పొందాలి, మారాలి. వాళ్ళు ఆ పాపపు బ్రతుకును విడిచిపెట్టి పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించి పరలోకం అనే మహాలోకానికి చేరుకోవాలని యేసుక్రీస్తు వారు పాపులను పిలవడానికి వచ్చాడంట ఆయన. మారు మనసు పొందుటకై పాపులను పిలవచ్చి తిని, కానీ నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను. నీతిమంతులను పిలువరాలేదు. నీతిమంతులు ఉన్నారేంటి? నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు అని చెప్పాడు. కనుక నీతిమంతులు లేరు. అంతటను అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని రాయబడింది. అంటే అంతటను అందరూ పాపం చేశారంటే అందరూ ఎవరన్నమాట? పాపులే, పరిశుద్ధులు కాదు, నీతిమంతులు కాదు. కనుక ఈ ప్రపంచంలో పాపంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని పిలవడానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. ఏమండి? ఎందుకంటే వాళ్ళందరూ మారాలి, దేవుని కోసం బ్రతకాలి, పరలోకం అనే మహాలోకానికి చేరాలి అనే మంచి ఉద్దేశంతో యేసుక్రీస్తు వారు పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చి ఉన్నారు. కనుక యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే పాపులను పిలవడానికి వచ్చారట. ఇందాకేం చదువుకున్నాం? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చానంటున్నాడు. అలాగే ఇంకా ఎందు నిమిత్తం యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చారో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో వెళ్ళి చూడగలిగితే యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయము 46వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. 12:46 నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎందుకు వచ్చాడంట ఆయన? తీసారమ్మా, యోహాను సువార్త 12వ అధ్యాయం 46. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు. నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నారో వారు ఎక్కడ నిలిచి ఉండకుండానట్లు? చీకటి దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. కనుక నా యందు ఎవరైనా ఈ ప్రపంచంలో ఒకవేళ విశ్వాసం ఉంచితే వారు ఇంకా పాపములో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎలా వచ్చాడంట ఆయన? వెలుగుగా వచ్చాడట. నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. అన్నారా లేదా? ఏమండి? చీకటిలో ఉండకూడదు ఈ ప్రపంచ ప్రజలు, అంటే పాపంలో ఉండకూడదు ఈ ప్రపంచ ప్రజలందరూ కూడా పరిశుద్ధతలో ఉండాలి. ఎందులో ఉండాలి? పరిశుద్ధతలో ఉండాలి, పవిత్రతలో ఉండాలి. అందుకే నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చాను, ఈ లోకాన్ని వెలిగించడానికి వచ్చాను నేను అని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఎందుకు వచ్చాడట? లోకాన్ని వెలిగించడానికి వచ్చాడట. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనల్ని అందరినీ వెలిగించడా లేదా? ఏమండి? లేకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్ళం? మనం కూడా పాపంలో చీకటిలోనే ఉండేవాళ్ళం. కనుక యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన చెప్పినటువంటి మాటలను బట్టి మనందరం కూడా వెలుగాం. ఈరోజు అందరూ కూడా వెలుగులో ఉన్నాం. ఈరోజు వెలుగంటే పరిశుద్ధతకు సాదృశ్యం. అవునా? పరిశుద్ధతలో ఉన్నాము. లేకపోతే ప్రపంచంలో మనకంటే పాపాత్ముడు మరొకరు ఉండకపోతేమో ఈ వాక్యం మనం వినకపోతే. ఏమండి? నేను అప్పుడప్పుడు అనుకుంటా ఉంటాను, ఈ వాక్యమే గనక మన దగ్గరికి రాకపోతే మన బ్రతుకులు ఏమైపోవునో, మనం ఎలాంటి భయంకరమైన భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి ఉండేవాళ్ళమో, ఎలాంటి దుష్టత్వంలోకి వెళ్ళిపోయి ఉండేవాళ్ళమో, ఎలాంటి భయంకరమైన పాపాలు చేస్తూ బ్రతుకుండే వాళ్ళమో అని అప్పుడప్పుడు ఆశ్చర్యపోతూ ఉంటాను నేను. మీకు ఎప్పుడైనా అనిపించిందో లేదో? ఏమంటే ఒకసారి ఆలోచించండి. ఈ వాక్యం కనుక మనకు తెలియకపోతే మనం ఈ లోకంలో ఎలా బ్రతుకుండే వాళ్ళం? చాలా ఘోరాతి ఘోరంగా బ్రతుకుండే వాళ్ళం. అవునా? చాలా నీచాతి నీచంగా బ్రతుకుండే వాళ్ళం. ఈ వాక్యం మన దగ్గరికి వచ్చి మనల్ని వెలిగించింది కనుక ఈరోజు మనందరము భయభక్తులు కలిగి, పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి బ్రతుకుతున్నాం. అవునా? లేకపోతే ఎప్పుడో మనం ఈ లోకంలో భయంకరమైనటువంటి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి ఉండేము. అందుకే ఈ లోకాన్ని వెలిగించడానికి వెలుగుగా వచ్చి తిని అన్నాడు. అలాగే ఇంకా ఎందుకు వచ్చారో యేసుక్రీస్తు వారు మరొక అద్భుతమైన మాట మనం చూడగలిగితే
ఇదే యోహాను సువార్త 18వ అధ్యాయం. రోమా ప్రభుత్వపు గవర్నర్ అయినటువంటి పిలాతు గారితో ఏం చెప్తున్నారో యేసుక్రీస్తు వారు మనం చూడగలిగితే 18వ అధ్యాయం యోహాను గారు రాసినటువంటి సువార్త 18వ అధ్యాయం 37వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. 18:37. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఎందుకు వచ్చారండి యేసుక్రీస్తు వారు? ఎవరు అడుగుతున్నారు? రోమా ప్రభుత్వపు గవర్నర్ అయినటువంటి పిలాతు గారు అడుగుతున్నారు, నీవు రాజువా అని అడుగుతున్నాడు. ఏమంటున్నారు ఆయన? అవును, నీవన్నట్టు నేను రాజునే అని చెప్పి, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఎందుకు వచ్చారంట ఆయన? సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టాడట. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ప్రియమైన దేవుని పిల్లరా, సత్యం అంటే యోహాను సువార్త 17:17 ప్రకారంగా, ఆ పక్కనే ఉంది చూడండి, 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. అంటే సత్యం అనగా వాక్యము, వాక్యం అనగా సత్యము. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారట? ఏమండి, ఎందుకు వచ్చారట? వాక్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడట ఆయన. ఏమండి, వాక్యాన్ని అనేక మందికి ప్రకటించడానికి వచ్చాడంట ఆయన. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం ప్రకటించకపోతే ఈ సమాజం అంతా కూడా ఏమైపోయి ఉండేది? ఏమండి, ఇప్పటికే సర్వనాశనం అయిపోయింది, ఇంకా సర్వనాశనం అయిపోయి ఉండేది. అవునా? ఇప్పుడు వాక్యం ప్రకటించబడుతుంది కనుక కొద్దిగా గొప్ప బాగుంది. అదే మొత్తానికి వాక్యం అసలు లేదనుకోండి, ఏమైపోద్దండి ఈ లోకం? ఇంకా భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయి ఉండేది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువులు వారు సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి పుట్టానంటున్నాడు. ఇందు నిమిత్తమే నేను ఈ లోకమునకు వచ్చానంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువులు వారు ఎందుకు వచ్చారయ్యా, ఎందుకు పుట్టారయ్యా అంటే వాక్యాన్ని అనేక మందికి ప్రకటించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. అందుకే యేసుక్రీస్తు వారి శిష్యులతో పలుకుతున్నటువంటి మరొక అద్భుతమైన మాట మనం చూడగలిగితే, మార్కు గారు రాసిన సువార్త 1వ అధ్యాయం, మార్కు గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 38వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. 1:38 మార్కు గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 38. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పెను. ఎందుకు వచ్చాడంట ఆయన? యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారట? 38 మార్కు సువార్త 1వ అధ్యాయం 38. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పెను. ఏమండి, ఇతర సమీప గ్రామములలోనూ ప్రకటించుటకు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పిను. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే అనేక మందికి వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చారు. ఏమండి, మరి ప్రకటించారా? ప్రకటించారు. అనేక గ్రామాలకు వెళ్ళారు, అనేక పట్టణాలకు వెళ్ళారు, అనేక ప్రాంతాలకు వెళ్ళారు, అనేక మందికి వాక్యాన్ని ప్రకటించారు. అంటే వాక్యాన్ని ప్రకటించడానికి యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చారు అని ఆయన నోటంటే ఆయనే తెలియజేస్తున్నారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇంకా ఎందు నిమిత్తం వచ్చారో మరొక అద్భుతమైన మాట మనం చూడగలిగితే, యోహాను గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 10వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. మొన్నొకసారి మాట చూసాం మనం, మరలా ఒకసారి చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 10:10 దొంగతనమునకును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకు వచ్చారంటే యేసుక్రీస్తు వారు? గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు?
గొర్రెలకు జీవము కలుగునట్లు. గొర్రెలు ఎవరు? మనమే. ఏమండి? మనల్ని దేనితో పోల్చాడు? గొర్రెలతో పోల్చాడు. ఏమండి? నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. అనేసరికి చాలామంది ఏం చేశారంటే ఆయన చేతికి ఒక కర్ర ఇచ్చి చుట్టూ 4 గొర్రెలను వేసి ఫోటోలు తీసి అమ్ముకుంటున్నారు. ఏమండి? అవి కొనుక్కొచ్చి మన వాళ్ళందరూ ఇంట్లో తగిలించుకుంటున్నారు. చూసారా? గొర్రెలకు మంచి కాపరి అనేసరికి గొర్రెలు ఎవరో తెలియలేదు జనాలకి. ఏమండి? నిజమైన గొర్రెలను వేసి ఆయన చేతికో కర్ర ఇచ్చి ఇదిగో నువ్వు మేపుకో నాయనా అయ్యే గొర్రెలు అనుకుంటున్నారు. ఏమండి? ప్రియమైన దేవుని వాళ్ళ గొర్రెలు అంటే అవి కాదు. గొర్రెలు అంటే ఎవరో? మనమే గొర్రెలం. ఎందుకంటే గొర్రె స్వభావం కలిగిన వారిగా మనం ఉండాలని మనల్ని గొర్రెలతో పోల్చాడు. గొర్రె ఎలాంటి స్వభావం కలిగినది? సాధు స్వభావం కలిగినది. అవునా? సింహం ఏ స్వభావం కలిగినది? ఏమండి? సింహం క్రూరమైన స్వభావం కలిగినది. అవునా? కనుక మనల్ని సింహాలతో పోల్చలేదు. ఆయన యోధా గోత్ర సింహం అని తెలియజేసినప్పటికీ మనల్ని సింహాలతో పోల్చకుండా మనల్ని దేనితో పోల్చాడు? గొర్రెలతో పోల్చాడు. ఎందుకంటే గొర్రె ఎలాగైతే సాధువుగా ఉంటుందో, ఎవరిని కూడా అది హాని చేయకుండా ఉంటుందో, అలా మనం బ్రతకాలని మనల్ని గొర్రెలతో పోల్చాడు. అందుకే గొర్రెలకు జీవం కలిగినట్లు, అది సమృద్ధిగా కలిగినట్లు నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, మనకి జీవం కలగటానికి ఆయన వచ్చాడు. ఏ జీవం? నిత్య జీవం. నిత్యము ఉండే ఒక అద్భుతమైన జీవితం మనకి ఇవ్వాలని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారట. అది సమృద్ధిగా కలిగినట్లు వచ్చాడట. ఎన్ని విషయాలు చెప్పాడు చూడండి ఇప్పటి వరకు. ఎందుకు వచ్చాడు? ఆయన ప్రతి దానికి కూడా కారణం చెప్పాడు. అలాగే ఇంకా ఎందుకు వచ్చాడో మరొక మాట కూడా మనం చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 20వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 20వ అధ్యాయం 28వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. మత్తయి గారు రాసిన సువార్త 20వ అధ్యాయం 28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చేనని చెప్పెను. ఎందుకు వచ్చారంట ఆయన? యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకా ఎందుకు వచ్చారట? మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైధనముగా. విమోచన క్రైధనముగా. దేని నుంచి విమోచన? పాపము నుండి విమోచన. పాపము నుండి విమోచించటానికి క్రైధనముగా ఆయన తన ప్రాణము పెట్టడానికి వచ్చాడట. ఇప్పుడు మన దేవుని పిల్లరా, ప్రపంచ ప్రజలందరినీ కూడా తన పాపాల నుండి విమోచించటానికి ఆయన క్రయధనముగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడట. ఆయన ఎందుకు వచ్చాడో అన్నీ కూడా వరుసగా మనం ఒకసారి ఆలోచించగలిగితే ఇప్పటి వరకు మనం చూసినవి ఎందుకు వచ్చాడట? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికి వచ్చానన్నాడు. ఎందుకు వచ్చాడు? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికి వచ్చానన్నాడు. అలాగే పాపులను పిలవడానికి వచ్చానన్నాడు. ఎవరిని పిలవడానికి? నీతిమంతులను కాదు, పాపులను పిలవడానికి వచ్చానన్నాడు. అలాగే ఈ లోకంలో ఎవరైనా నన్ను విశ్వసిస్తే వాళ్ళందరూ చీకటిలో పాపంలో ఉండకుండా వెలుగులో ఉండే విధంగా నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చానన్నాడు. ఎందుకు వచ్చాడంట ఆయన? వెలుగుగా వచ్చాడట. ఇంకా ఎందుకు వచ్చాడంట ఆయన? సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడంట ఆయన. ఏమండి? ఇదిగో ఈ వాక్యమే మనల్ని బ్రతికింపజేసేది, ఈ వాక్యమే మన ప్రవర్తన సరిదిద్దేది, ఈ వాక్యమే మనల్ని పరలోకానికి నడిపించేదని సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారన్నాడు. ఇంకా ఎందుకు వచ్చాడంట ఆయన? ఇతర సమీప గ్రామాలలో కూడా ఈ వాక్యాన్ని ప్రకటించడానికి నేను వచ్చాను అన్నాడు ఆయన. వాక్యాన్ని ప్రకటించడానికి వచ్చాడట. ఇంకెందుకు వచ్చాడు? గొర్రెలమైన మన కోసం నిత్య జీవాన్ని ఇవ్వటానికి వచ్చానన్నాడు. ఇంకా ఎందుకు వచ్చాడట? పరిచారం చేయించుకోవడానికి రాలేదు, అనేకులకు పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైధనముగా తన ప్రాణమును పెట్టడానికి వచ్చానన్నాడు. అవునా? మరి ప్రాణం పెట్టాడా? ప్రాణం పెట్టే ముందు కూడా ఏమన్నా ఆయన ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు. వాక్యపఠనం చేసుకున్నాం కదా, లూకా సువార్త 18వ అధ్యాయం. చూసిన తర్వాత అసలు విషయంలోకి వెళ్దాం మనం. లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయము 31వ వచనం నుంచి 33వ వచనం వరకు జాగ్రత్తగా చూడండి పిల్లలు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గురించి
ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగించబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్ము వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను. ఇదిగో యెరూషలేముకు వెళుతున్నాం మనం. అక్కడ అన్యజనుల చేతికి మనుష్య కుమారుడు అప్పగించబడతాడు. వాళ్ళు ఏం చేస్తారు? ఆయన్ని అపహాస్యం చేస్తారు, అవమానిస్తారు, ఉమ్ములు వేస్తారు, కొరడాలతో కొడతారు, ముళ్ళ కిరీటం పెడతారు, అలాగే చిత్రహింసలు గురి చేస్తారు, పిడిగుద్దులు గుద్దుతారు, అలాగే సిలువ వేసి చంపేస్తారు. ఆయన 3వ దినాన్ని ఏమవుతాడు? మరలా తిరిగి లెగిస్తాడని కూడా చెప్పాడు. మరి ఆయనకి అలా జరిగిందా? జరిగింది. యెరూషలేముకు వెళ్ళాడు, అన్యజనుల చేతికి అప్పగించబడ్డాడు. ఆయన అపహసించారు, అవమానించారు, మొఖం మీద ఉమ్ములు ఊశారు, పిడిగుద్దులు గుద్దారు, చెంపదెబ్బలు కొట్టారు, తలలో ముళ్ళ కిరీటం పెట్టారు, కొర్రాలతో చిత్రహింసలు గురి చేశారు. గోల్గొతా కొండ మీదకి తీసుకువెళ్ళి సిలువ వేసి చంపేశారు. తర్వాత 3వ దినాన ఆయన సమాధి చేశారు. 3వ దినాన ఆయన తిరిగి లెగిస్తానని చెప్పాడు. లెగిస్తాడా లేదా అని కొంతమంది స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి దూత ఏం చెప్తుందో చూద్దాం ఒకసారి. మత్తయి గారు రాసిన సువార్త 28వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 28వ అధ్యాయము 5, 6, 7 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. మత్తయి గారు రాసిన సువార్త 28వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. మీరు భయపడకండి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ లేడు. మరి ఎక్కడ ఉన్నాడు? తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. చూసారా దూత ఏం చెబుతుందా? రండి, ఆయన పండుకొనినటువంటి స్థలము చూచి ఆయన లేచి ఉన్నాడని వెళ్ళి ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఆయన చెప్పినట్టుగానే ఆయన తిరిగి లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు అని చెప్పి దూత తెలియజేస్తుంది. అంటే ఆయన ఎలాగైతే చెప్పాడో అలాగే ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. లేచాడా? లేచాడు. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్పానంటే, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో చెప్పారు, యేసుక్రీస్తు వారు ఎలా చనిపోతారో చెప్పారు, ఎలా తిరిగి లిగిస్తాడో అని చెప్పాడు. ఇదంతా జరిగింది. ఆయన తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు, దేవుని కుడిపార్శ్యాన ఉన్నాడు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కూడా ఒక మాట చెప్పాడు. అదేంటో చూస్తారా? మార్కు సువార్త 15వ అధ్యాయం. మార్కు గారు రాసిన సువార్త 16వ అధ్యాయం, క్షమించాలి 16వ అధ్యాయం 15వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏం చెప్పాడు ఆయన? 16:15 మార్కు సువార్త. మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. ఏమండి? వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ సంవత్సరం సమాధుల్లోకి వెళ్ళండి అన్నాడా? ఏమండి? సంవత్సరం సమాధుల్లోకి వెళ్ళి మీ కుటుంబ సభ్యులు సమాధులన్నీ శుభ్రం చేయండి, వాటికి రంగులు వేయండి, అక్కడ క్యాండిల్స్ వెలిగించండి, దండలు వేయండి, ప్రార్థనలు చేయండి అని చెప్పాడండి. మరి ఎందుకు చేస్తున్నారు వీళ్ళందరూ? ఎందుకు చేస్తున్నారు అసలు? ఏమండి? కనీసం ఆలోచించట్లేదు ప్రియమైన దేవుని వాళ్ళు. ఆలోచించాలి కదండి, జ్ఞానం ఉంది కదండి మనకి. 84 లక్షల జీవరాశుల్లో దేనికి లేని జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని, తెలివిని మానవులమైన మనకు అనుగ్రహించాడు దేవుడు. అవునా? 66 పుస్తకాల మహాజ్ఞాన దివ్య గ్రంథాన్ని అందరికీ ఇచ్చాడు. ఒక్క బోధించే వాళ్ళ దగ్గర మాత్రమే కాదు, వినే వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని చదవాలి కదా, వినాలి కదా, చదవాలి కదా, గ్రహించాలి కదా. చదవట్లేదు, వినట్లేదు, గ్రహించట్లేదు. కాబట్టి సంవత్సరం సమాధుల్లోకి పరిగెడుతున్నారు వీళ్ళందరూ. చూసారా? మీరు ఏం చేయమన్నాడు? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎందుకంటే సమాజం అంతా సర్వనాశనం అయిపోతుంది, ప్రపంచమంతా ప్రమాదంలోకి వెళ్ళిపోతుంది,
ప్రపంచమంతా పాతాళపు అంచులో ఉంది, కళ్ళు మూస్తే పాతాళంలో పడిపోతుంది. కాబట్టి సమాజంలోకి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పాడు. సమాజంలోకి వెళ్ళాం, మేము ఎక్కడికి వెళ్తాం? సమాధుల్లోకి వెళ్తాం. సమాధుల్లో ఎవరున్నారు? చచ్చిపోయిన శరీరాలు ఉన్నాయి, డెడ్ బాడీలు ఉన్నాయి అక్కడ. అవునా? అక్కడ ఎముకలు ఉన్నాయి, పుర్రెలు ఉన్నాయి. అక్కడ ఏముంది? అక్కడ అవన్నీ ఓపెన్ చేస్తే కుళ్ళి కొంప ఉంటుంది అక్కడ. అక్కడికి వెళ్తున్నారు ఇండియాలో. ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం వెళ్ళాల్సింది సమాధుల్లోకి కాదు, చనిపోయిన వారి దగ్గరికి కాదు. ఏమండి సమాజంలో చనిపోయిన వారు ఉన్నారు చాలామంది. దేవుని దృష్టిలో ఎలా ఉన్నారు? అపరాధముల చేత, పాపముల చేత చనిపోయి ఉన్నారు. నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అన్నాడు. సమాజంలో అనేక మంది భౌతికంగా బ్రతికున్నా కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నారు? చచ్చిపోయిన వారిగా ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఈ జీవవాక్యాన్ని చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వల్లే వెలుగుతూ అనేక మందిని వెలిగించాల్సింది పోయి, మనం బ్రతుకుతూ అనేక మందిని బ్రతికింపని చేయవలసింది పోయి, ఈరోజు సంవత్సరం ఎక్కడికి వెళ్తున్నారు? సమాధుల్లోకి. చూసారా ఎంత భయంకరమైనటువంటి తప్పుదారి పట్టించిందో సాతాను చూడండి వీళ్ళందరినీ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, క్రైస్తవులు వెళ్ళాల్సింది సమాధుల్లో కాదు, సమాజంలోకి వెళ్ళాలి. సమాజంలోకి వెళ్ళి అనేక మందికి వాక్యాన్ని ప్రకటించాలి. అనేక మందికి ఈ జీవవాక్యాన్ని ప్రకటించి అనేక మంది పుట్టుకు వెనుకున్న పరమార్థాన్ని తెలియజేయాలి. పుట్టించినటువంటి దేవుడు ఎవరో తెలియజేయాలి. పాపక్షమాపణ ఎవరి ద్వారా కలుగుతుందో తెలియజేయాలి. మరణించిన తర్వాత ఏమైపోతామో తెలియజేయాలి. అనేక మందిని దేవుని వైపు నడిపించడానికి సమాజంలోకి వెళ్ళాలి తప్ప సమాధుల్లోనికి కాదు ప్రియమైన దేవుని వారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమాధుల్లో కాదని సమాజంలోకి వెళ్ళాలని, సమాజంలో ఉన్న వారికి వాక్యాన్ని ప్రకటించి అనేక మందిని దేవుని వైపు నడిపించి పరలోకమనే మహాలోకానికి నడిపించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరి ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు మేమందరం విన్నాం తండ్రి. మేమందరము కూడా నాయన మరి సమాధుల్లో కాదని సమాజంలోకి వెళ్ళాలని, సమాజంలో అనేక మంది తండ్రి మీ పిల్లలు అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారై ఉన్నారని, వారందరినీ కూడా ఈ జీవవాక్యం ప్రకటించి అనేక మందిని వెలిగించాలని కొన్ని మాటలు మీ దాసుడిగా, మీ సేవకుడిగా మీ పిల్లలకు తెలియజేశాను తండ్రి. మరి విన్నటువంటి మీ పిల్లలందరూ కూడా అర్థం చేసుకుని, గ్రహించుకుని తండ్రి అనేక మంది మరి సమాధుల్లోకి వెళ్లకుండా సమాజంలోకి వెళ్ళి అనేక మందికి దేవుని వాక్యాన్ని, మీ వాక్యాన్ని ప్రకటించి అనేక మందిని మీ పాదాల చెంతకు నడిపించడానికి అందరూ కూడా ముందుకు రావడానికి సహాయం చేయమని తలల వంచి ప్రార్థన చేస్తున్న మమ్మలను, మా కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకోమని, మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచమని, కాచి కాపాడమని మీ ప్రియకుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.